తెలుగు రాష్ట్రాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, నల్గొండలోని సూపర్ మార్కెట్లతో పాటు విశాఖలో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, నల్గొండలోని సూపర్ మార్కెట్లతో పాటు విశాఖలో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా సూపర్ మార్కెట్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసినా కూడా ఆయా పదార్థాలను అమ్ముతున్నట్లు అధికారులు తనిఖీల్లో బయటపడ్డాయి. హైదరాబాద్ వ్యాప్తంగా పలు సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 44 సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 58 శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారు. పలు సూపర్ మార్కెట్లో వెజ్, నాన్ వెజ్ ప్రొడక్ట్స్ ఒకే చోట స్టోర్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఫుడ్ స్టోర్స్ లో ఈగలు, దోమలు ఉన్నట్లు బయటపడింది. సైదాబాద్, కాచిగూడ, కొండాపూర్ ప్రాంతాల్లోని పలు సూపర్ మార్కెట్లలో గడువు ముగిసిన నిత్యావసర సరుకులు అమ్ముతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని సూపర్ మార్కెట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హోటల్స్ లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు హోటల్స్ లో పెద్ద ఎత్తున కుళ్లిన చికెన్, మటన్, ఫ్రీజర్ లో ఉంచిన ఆహారంను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటల్స్ పై పెనాల్టీ విధించారు. కుళ్లిన ఆహారం అందిస్తున్న హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పర్మిషన్ లేకుండా లేదా హోటల్స్ మీద రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏవైతే ఒక సుమారుగా 8 హోటల్స్ దాకా కొన్ని వాటికి పర్మిషన్ ఉండి, రెసిడెన్షియల్ ఉండి, కమర్షియల్ తీసుకునే చాలా వరకు బయటకు రావడం జరిగింది. మటన్, చికెన్ వేస్టేజ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఉన్నది. అదేవిధంగా ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ ఆల్రెడీ తయారు చేసిన బిర్యానీస్ కూడా చాలా వరకు 3-4 డేస్ నుంచి అట్లే కంటిన్యూ పెడుతున్నారు. ఫ్రిడ్జ్లో చాలా వరకు చేశాము. అదేవిధంగా ఇంకా ఖలీల్ దాబా కానీ, ఇంకా కృష్ణపట్నం కానీ, ఇంకా ఇతర హోటల్ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మన విట్రోస్ మాల్ కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళకు పర్మిషన్ ఉంది కానీ వాళ్ళకి హౌస్ నెంబర్ అసెస్మెంట్ తీసుకోలేరు. వాళ్ళని కూడా అవేర్నెస్ చేశాము. మరోవైపు విశాఖలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పూర్ణ మార్కెట్ సమీపంలోని ఓ లాడ్జిలో కొంతమంది గుట్టుగా కల్తీ నెయ్యిను తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 లీటర్ల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతున్న బళ్ళారికి చెందిన 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ సమాచారం మేరకు పూర్ణ మార్కెట్ దగ్గర అడల్టరేట్ నెయ్యి అమ్ముతున్నారని, తయారు చేసి అమ్ముతున్నారు సమాచారం మేరకు ఈవినింగ్ 7:30కి రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్రాంతి లాడ్జీలో ఏంటంటే ఒక 3 పర్సన్స్ బళ్ళారి నుంచి వచ్చారు. వీళ్ళు వచ్చి ఇక్కడ నెయ్యి వాళ్ళ క్రీమ్ ఒకటి, తర్వాత వనస్పతి, రుచి గోల్డ్ అవన్నీ కూడా ఒక స్టవ్ మీద ముందు వనస్పతిని మరిగించి దాంట్లో వాళ్ళు తెచ్చినటువంటి క్రీమ్ని వేసి అది మళ్ళీ కూడా 2 కూడా కలిసిపోయిన తర్వాత, మరిగిన తర్వాత దాంట్లో వాసన గురించి, నెయ్యి వాసన రావడానికి ఎసెన్స్ కలపడం జరిగిందండి. రెండోది మేము 100% అయితే మటుకు ఇది అడల్టరేటెడ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. ఎంతకు అమ్ముతున్నారని అడిగితే 350 రూపాయలకు అమ్ముతున్నాం అని అన్నారు. అది ప్లేసెస్ కూడా అడిగితే వీళ్ళు రూరల్ ఏరియా మనకి ఆర్లోవ, మధురవాడ, సింహాచలం, తర్వాత అనకాపల్లి, ఈ రూరల్ ఏరియాలో ఉన్న క్యాటరింగ్ వాళ్ళకి అమ్ముతున్నారట వీళ్ళు. గత కొంతకాలంగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని పలు వాణిజ్య సముదాయాలకు అధికారులు నోటీసులు అందజేశారు. సకాలంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించుకుంటే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు సూపర్ మార్కెట్లో వస్తువులు కొనే ముందు వాటి ఎక్స్పైరీ డేట్ చూసి మరీ కొనాలని ప్రజలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు.